హలో అందరికీ. ఈరోజైతే మా ఇంట్లో కందిపప్పు చారు చేస్తున్నాను. దానికి కావాల్సిన ఐటమ్స్: పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ, కరివేపాకు, ములక్కట్టలు ఉంటే వేసుకోవచ్చు, లేదంటే అవాయిడ్ చేసుకోవచ్చు. జీలకర్ర, ఆవాలు, పసుపు, కారం, ఉప్పు, అలాగే ముందుగా నానబెట్టుకున్న చింతపండు. కుక్కర్లో 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉడకబెట్టుకున్న కందిపప్పు, కొద్దిగా ఆయిల్. ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని మనకు ఆయిల్ ఎంతైతే వేసుకుంటామో మనకు సరిపోయేంత ఆయిల్ అయితే వేసుకోవాలి. ఈ ఆనియన్స్, ములక్కట్టి ఇవన్నీ బాయిల్ కావాలి కాబట్టి. మీకు చెప్పడం మర్చిపోయినా వెల్లుల్లి కూడా కొద్దిగా దంచి పెట్టుకోవాలి. ఇది వేసుకుంటే ఏంటంటే పప్పు చారు కొంచెం టేస్టీ వస్తుంది. ఆయిల్ అయితే బాయిల్ అయిపోయింది, వేడెక్కింది ఆయిల్. ముందుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. ఉల్లిగడ్డ, ఆనియన్ అండ్ పచ్చిమిర్చి ఆయిల్లో మంచిగా బాయిల్ కానివ్వాలి. ఓకే, ఆనియన్ పచ్చిమిర్చి అయితే మంచి బాయిల్ అయింది. ములక్కట్టలు వేసుకోవాలి. వెల్లుల్లి వేసుకొని మళ్ళీ ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఆయిల్లో మంచిగా బాయిల్ కావాలన్నమాట. ములక్కట్టలకి మొత్తం ఆయిల్ పట్టేటట్లుగా ఇలా మిక్స్ చేసుకోవాలి. నెక్స్ట్ కొద్దిగా జీలకర్ర, ఆవాలు, అలాగే కొద్దిగా పసుపు. నెక్స్ట్ కారం. పచ్చిమిర్చి వేసాం కాబట్టి కొంచెం కారం తక్కువనే వేసుకోవాలి. సాల్ట్, రుచికి సరిపడే సాల్ట్ వేసుకోవాలి. ఇందులోనే మనం నానబెట్టుకున్న చింతపండు చారు అయితే వేసుకోవాలి. ఇంకా చింతపండు చారు అయితే ఇందులో పోసుకుందాం. ఇది మరిగేటప్పుడు మనం ఈ చారు అయితే మరిగేటప్పుడు పప్పు ఇందులో యాడ్ చేసుకోవాలి. అదేంటోనండి, మనం ఇంత మంచిగా ఎన్ని రకాలుగా వేస్ట్ చేసినా మా అమ్మ మేము చిన్నప్పుడు కట్టెల పొయ్యి పైన చేసేది పప్పుచారు. ఆ టేస్టే వస్తలేదు. అప్పుడు ఇంకా కుక్కర్ కూడా లేదు, ఓన్లీ ఒక గిన్నెలనే బాయిల్ చేసేవాళ్ళు పప్పు. ఆ టేస్ట్ అయితే ఎంత బాగుండేదో. ఎన్ని రకాలు ఎన్ని మసాలాలు వేసినా ఇప్పుడు ఆ టేస్ట్ అసలు దొరకట్లేదు. అప్పుడే బాగుండే. అసలు ఇంకా మళ్ళీ మనకు ఆ టేస్ట్ ఇప్పుడు దొరకదు. ఆ మెమరీస్ అంతే, ఆ టేస్ట్ గుర్తు చేసుకుంటే ఇది తినడమే. ఇంకా ఈ పప్పు అయితే నాకు 4 విజిల్స్ వచ్చే వరకు అయితే ఉడకబెట్టుకున్నా. కొంచెం ఇట్లా స్పూన్తో ఇంకా మెత్తగా చేసుకుందాం. ఎందుకు పప్పు కవ్వం ఉంది కదా దాంతో చేసుకోవచ్చు కదా అంటారేమో. ఆల్రెడీ మరిగేటప్పుడు సగం బాయిల్ అయిపోతుంది అందులోనే. ఇంకా మళ్ళీ మనం దీన్ని రుద్దాల్సిన అవసరం ఏం లేదు. ఓన్లీ స్పూన్తో ఇట్లా అంటే సరిపోతుంది అంతే. ఇంకా పప్పుచారు కూడా మరగడానికి రెడీ అవుతుంది. ఇంకా చింతపండు, ములక్కడ్డ చారు అయితే మంచిగా మరుగుతుంది. ఇందులో మనం ఈ పప్పు వేసుకోవడమే.
ఈ విధంగా పప్పు వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి. ఈ విధంగా మొత్తం మంచిగా కలుపుకోవాలి. ఈ పప్పు చారు మరిగేటప్పుడు మనం కరివేపాకు అందులో యాడ్ చేయాలి. నేనైతే పప్పుచారుకి మసాలాలు ఇవన్నీ ఏం వాడను. ఒక్కొక్కరు సాంబార్ మసాలా అవి యాడ్ చేస్తూ అంటారు. నేనేమి వేయను. ఓన్లీ ములక్కట్టతో ఈ విధంగా చేస్తా పప్పుచారు అంతే. కరివేపాకు రెబ్బలు రెబ్బలు కాకుండా నాకు ఇట్లా పెద్ద వేసుకుంటేనే ఇష్టం అన్నమాట. అందుకే ఇట్లనే వేస్తాను.